చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వాడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు, చదువుకున్న బాపతేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు, ఏమంటాడు, వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతుండే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చింది రాబాయ్, నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప, ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు, మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు మరి? ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది దానిలో? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటా, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చల్చుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాలలా కొట్లాడతాం, మునగాలలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నువ్వుకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు, వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు, నోట్లో ఉంచుతున్నారు. ఏం మాటలే అవి, ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది. ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావని అడిగిండు. ఏమైందయ్యా, 8 నెలలు అయింది,